అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అజీర్ణ సమస్యలకి యోగ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ అజీర్ణ సమస్యను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసన భంగిమలు ఉన్నాయి. వాటిని కనుక ప్రతిరోజు రెగ్యులర్గా చక్కగా సాధన చేసినట్లయితే ఈ సమస్యని చాలా సులభంగా అధిగమించవచ్చు. చాలామంది ఈరోజు ఈ అజీర్ణ సమస్యతో చాలా బాధపడుతున్నారు. తినది సరిగా డైజెషన్ కాక, కడుపులో అంతా మంటలాగా, కడుపులో వికారంలాగా, తినదాన్ని సరిగా డైజెషన్ చేసుకోలేక అనేక రకాలుగా పొట్టలో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అసలు ఈ అజీర్ణ సమస్య ఎందుకు వస్తుంది అన్నదాన్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే విరుద్ధ ఆహారం, విరుద్ధ సమయం, అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వలన, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. లైఫ్ టైం మన శరీరం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ముందు ఈ జీర్ణాశయం ఈ భాగం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. శరీరంలో ఏ భాగానికి శక్తి వెళ్ళాలన్నా సరే ముందు ఇది డైజెషన్ చేస్తేనే అది మరలా శక్తిగా మారి ప్రసరింపబడుతూ ఉంటుంది. మరి ఈ యంత్రానికే ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, మిగతా అన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. విరుద్ధ ఆహారం అంటే ఏంటి? తినకూడని ఆహారం. ప్రస్తుత కాలంలో అందరూ జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, ఆకలేసింది కాబట్టి ఆ క్షణానికి ఏదో ఒకటి పొట్టలోకి పంపించేయాలి. శక్తినిచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేదా, లేకపోతే రోగాన్ని ఇచ్చేదా, లేకపోతే ఏంటి అనేటటువంటి ఆలోచన లేకుండా ఆ క్షణానికి ఏదో ఒకటి బజ్జీలో, లేకపోతే పిజ్జానో, లేకపోతే బర్గరో, లేకపోతే ఏదో పఫో, లేకపోతే కూల్ డ్రింకో, ఏదో ఒకటి సరైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఈ అజీర్ణ సమస్యకు గల ప్రధాన కారణం ఏమది అంటే తీసుకోకూడని ఆహారం. జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసేసుకుంటూ ఉన్నారు. తద్వారా ఈరోజు మనం గమనించినట్లయితే 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క అజీర్ణ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. విరుద్ధ సమయం అంటే తీసుకోకూడని సమయంలో, అంటే ఎప్పుడో నైట్ 12 గంటలకి మిడ్ నైట్ బిర్యానీలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బాగా వేయించినటువంటివి, ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా స్టమక్లో అంతా వికారపూరితమైనటువంటి అనేక రకమైన యాసిడ్స్ రిలీజ్ అయిపోయి అనేక రకమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, ఈ రకమైనవన్నీ కూడా ఈ అజీర్ణ సమస్య నుంచే తలెత్తేటటువంటివి. కాబట్టి ఈ అజీర్ణ సమస్యని తొలగించుకోవాలంటే ప్రప్రదంగా ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు చేయాలి, ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు పాటించాలి. తద్వారా సులభంగా, సర్వసాధారణంగా ఈ యొక్క ప్రాబ్లంని అధిగమించవచ్చు. లేకపోతే ఇది కంటిన్యూ అయిందంటే ఏ రకంగా అయినా సరే దారి తీయవచ్చు, ఇదే కంటిన్యూటీ అయితే. అలా కాకుండా చక్కగా ప్రతిరోజు కొన్ని ప్రొద్దున్నే కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు కనుక చేసుకున్నట్లయితే మరి వాళ్ళకి ఎంతో బాగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అర్ధ మత్యేంద్రాసనం. ఈ ఆసనం ఈ డైజెషన్ సిస్టమ్కి చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఆసనం. ఈ ఆసనం చేసినప్పుడు గమనించినట్లయితే రెండు పక్కలా కూడా పొట్టపైన, ఈ జీర్ణాశయం పైన పూర్తిగా ప్రభావాన్ని కలుగజేస్తుంది. తద్వారా ఈ జీర్ణాశయాన్ని పూర్తిగా వ్యాయామం చేయడం ద్వారా, వాటి యొక్క శక్తిని పెంచడం ద్వారా, ఆరోగ్య శక్తి పెంచి తద్వారా దాని సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తిన్న ఆహారాన్ని ఎలా సమర్థవంతంగా డైజెషన్ చేసుకోవాలనే దానికి శిక్షణ ఇవ్వడు. ఇప్పుడు ఆ అర్ధమత్యేంద్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత దండాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడికాలికి కుడివైపున ఉంచాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పిరుదు కింద ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి చేత్తో పట్టుకోవాలి.
పూర్తిగా ఎంత సాధ్యమైతే అంత ఎడం ప్రక్క తిరిగి ఎడం వైపు బ్యాక్ సైడ్ చూడాలి. ఈ స్థితినే అర్ధమత్యేంద్రాసనము అంటారు. ఈ ఆసన భంగిమలో గమనించినట్లయితే మరి పూర్తిగా పొట్ట పైన వ్యాయామం కలుగజేస్తుంది. పొట్ట కండరాలన్నీ కూడా వ్యాయామం జరిగి జీర్ణశక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి కుడికాల్ని కూడా స్ట్రైట్గా తెచ్చుకొని ఎడమ కాలుని కూడా రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలుతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ కాలుకి ఎడమ వైపున ఉంచి కుడికాలు యొక్క పాదాన్ని, ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క పిరుదు కింద ఉంచి కుడికాలు యొక్క పాదాన్ని ఎడమ చేత్తో కుడికాలకు కుడి పక్కన తాకుతూ రావాలి. ఇప్పుడు కుడి ప్రక్క ఎంత వీలైతే అంత వెనక్కి చూస్తూ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ విధంగా రెండు వైపులా చేయడం ద్వారా ఈ అన్నాశయంకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా పూర్తిగా ప్రభావం కలుగజేయడం ద్వారా పెద్ద ప్రేగు బాగా ఒత్తిడి జరిగి మరి ఈ యొక్క జీర్ణ సమస్యని తొలగించుకొని జీర్ణ శక్తిని పెంచుకోవడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలును స్ట్రైట్గా తెచ్చుకొని తర్వాత కుడి కాలుని కూడా స్ట్రైట్గా తీసుకుంటారు. చూస్తారు కదండి, ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఎడం కాలుతో ఒక 5 సార్లు, కుడివైపున ఒక 5 సార్లు ప్రతిరోజు ప్రొద్దున్నే దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఈ అజీర్ణ సమస్యలు సులభంగా అధిగమించవచ్చు. అయితే వీటితోనే కాకుండా తిన్న వెంటనే వజ్రాసనం, భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయడం, భోజనానికి ముందు ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం, ప్రొద్దున్నే లేచిన వెంటనే చక్కగా గోరువెచ్చని నీళ్ళు ఒక 4-5 గ్లాసులు తీసుకోవడం, వీలుంటే మార్నింగ్ వాక్ చేయడం, వీటితో పాటుగా సూర్య నమస్కారాలు కూడా చేసుకోగలిగితే ఈ జీర్ణాశయం అంతా కూడా పూర్తిగా వ్యాయామం చెంది మరి సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. తద్వారా ఈ అజీర్ణ సమస్యల్ని సుమారుగా వారం నుంచి 2 వారాలు 3 వారాల లోపల పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. మరి వీటితో పాటుగా ఆహారంలో కూడా మార్పును తీసుకొని రావడం, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా తగ్గించేసేసి ఆపేసేసి పండ్లు, కూరగాయలు, చక్కగా రా ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే సహజ సిద్ధంగా ఇది నివారించుకోవచ్చు. ఎవరికి వారే మరి దీన్ని నివారించుకోవచ్చు. ఆసనాలతో పాటుగా కొన్ని ముద్రలు కూడా మరి చాలా ప్రభావాన్ని కలుగజేస్తాయి. అదే లింగ ముద్ర. ఇది కూడా జీర్ణశక్తిని పెంచడానికి, అజీర్ణ సమస్యలు తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ లింగ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ లింగ ముద్రని సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఇప్పుడు మనం సుఖాసనంలో ఉండి చేద్దాం. 2 చేతులు కూడా సమంగా ఉంచుకొని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు, బొటన వేలు చివరలను తాకించాలి. కుడి చేయి యొక్క బొటన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఆ బొటన వేలుని మధ్యలో నుంచి తీసుకొని వచ్చి మిగిలిన వ్రేళ్ళన్నీ కూడా ఫోల్డ్ చేయాలి. ఈ బొటన వ్రేలు లింగాకృతిలో స్ట్రైట్గా ఉండాలి. వెనక్కి లాగిపట్టి ఉంచండి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని హాయిగా గమనమంతా శ్వాస పైన ఉంచి నేను శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని నాలోనికి ఆహ్వానిస్తున్నాను, శ్వాసను విడిచిపెట్టినప్పుడు నా శరీరంలోని డిసీజ్డ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నానన్న భావనతో చేయాలి. ఇంటెన్షన్ బ్రీతింగ్ అంటారు, వెరీ పవర్ఫుల్. మామూలుగా శ్వాసనే కాకుండా మన ఇంటెన్షను ఆ బ్రీతింగ్ ద్వారా తీసుకున్నట్లయితే తొందరగా ఫలితం వస్తుంది.
ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేసి కళ్ళు తెరిచి ఇదే ముద్రని కుడి ప్రక్కతో చేయాలి. కుడి చెయ్యి బొటన వేలు చూపుడు వేలుని తగ్గించి ఎడమ చేయి బొటన వేలుని మధ్యలో ఉంచి వ్రేళ్ళన్నీ ఫోల్డ్ చేసి బొటన వేలు స్ట్రైట్గా ఉంటుంది. మళ్ళీ ప్రానిక్ బ్రీతింగ్. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేసి ఆపాలి. చూసారు కదండి, ఈ లింగ ముద్రని కూడా ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే వీలుని బట్టి ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 తడవలుగా కానీ సమయం ఉంటే ఒక్కసారి కానీ చేసుకున్నట్లయితే మరి ఈ ముద్ర చేయడం ద్వారా బాడీలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, ఏ రకమైన అంటువ్యాధుల్ని దరిచేరనివ్వదు ఈ ముద్ర. తద్వారా మనలో ఒక హెల్త్ ఎనర్జీని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మరి వీటి ఖర్చు ఏముంటుంది? ఆసనాలు, ఈ ముద్రలు, తీసుకున్న ఆహారంలో చక్కటి సాత్విక ఆహారం, అమృత ఆహారం తీసుకున్నట్లయితే మరి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆరోగ్య సాధకులందరూ కూడా మరి ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ఈ యోగ విద్యని, ఆరోగ్య విద్యని ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.